హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఎద్దనపూడి సులోచనారాణి నవలలు ఎవరికి ఇష్టం ఉండవో చెప్పండి. మనందరికీ ఇష్టం కదా. ఆవిడ నవల మోహిత ఈరోజు చెప్పుకుందాం. నవలలోకి వెళ్ళబోయే ముందు సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ. మోహి మోహి దూర తీరాల్లోంచి ఎక్కడి నుంచో వినిపిస్తున్నట్టుగా ఉంది పిలుపు. గాఢ సుషుప్తిలో ఉన్న మోహిత కళ్ళు బద్ధకంగా, బరువుగా, అయిష్టంగా సుఖసరస్సు ఒడ్డున యోగనిద్రలో ఉన్న ఆత్మానందం కౌగిలి నుంచి బలవంతంగా ఈ లోకంలోకి లాక్కు వస్తున్నట్టుగా విడివడినాయి. కిటికీ తలుపు మీద పిచ్చిక ఎక్కి కూర్చుని ఒకటే అరుస్తోంది. మోహి! శాంతమ్మ గారి పిలుపు మళ్లీ వినిపించింది. బద్ధకంగా పలికిన మోహిత కళ్ళు శాంతం మెలకు వచ్చినట్టు విడివడినాయి. కానీ పక్క మీద నుంచి లేవాలని అనిపించడం లేదు. కాస్త పక్కకు తిరిగి దిండులో ముఖం దాచుకుని పడుకుంది. వంట ఇంట్లోంచి పంపులో నుంచి నీళ్లు పడుతున్న చప్పుడు, గిన్నెల శబ్దం కలిసి వినిపిస్తున్నాయి. దేవుడి దగ్గర నుంచి అగరొత్తుల సువాసన కాఫీ సువాసనతో మిశ్రమంగా మారి వచ్చి నాసికా పుటాల్ని ఉత్తేజపరుస్తున్నాయి. మోహిత నిద్రాభారంతోనే కళ్ళు మూసుకునే ఊపిరి కాస్త గట్టిగా తీసుకుంది. ఉదయం వేళ నిద్ర మెలకు రాగానే అమ్మ పూజ దగ్గర వెలిగించే అగరొత్తుల సువాసన, గిన్నెల చప్పుడు, నాన్న కాఫీ తాగుతూ పేపర్ తిప్పే పేజీల శబ్దం తన నిత్య జీవితంలో ఉదయం ఆరంభానికి వెలిగే అనుభూతి తోరణాలు. మనిషి మనసుకి, పరిసరాలకి, శబ్దాలకి మధ్య తెలియకుండానే అవినాభావ సంబంధం. మీరు అసలు ఎప్పుడూ ఆ పని చేయాల్సింది, అమ్మ ఎవరితోనో అంటోంది. నా సంగతి తెలుసుగా, అంతా వాడి ఇష్టానికే వదిలేస్తాను. కానీ ఒక్కోసారి అది సరిగ్గా జరగదు. ఎవరిదో కొత్త గొంతు. మోహి! శాంతమ్మగారు మళ్ళీ పిలిచింది. మోహిత మంచం మీద నుంచి లేచి కూర్చుంది. ఎవరో బంధువులు వచ్చినట్టున్నారు. ఈ ఇంటికి ఎప్పుడు ఏ క్షణంలో ఏ బంధుమిత్రులు వస్తారో ఎవరికీ తెలియదు. వంట చేస్తే అది ఇంట్లో సభ్యులే తింటారనే గ్యారంటీ ఏమాత్రం లేదు. రాత్రి అయితే ఈ పక్క ఎవరికిచ్చి ఏ చాప వేసుకుని పడుకోవాల్సి వస్తుందో తెలియదు. మోహిత లేచింది. గదిలో నుంచి బయటకు వచ్చింది. మోహి! మళ్ళీ కేక పెట్టబోతున్న శాంతమ్మగారు కూతుర్ని చూసి ఆగిపోయింది. కూతుర్ని చూడగానే ఆవిడ కళ్ళు వెన్నెల సరస్సుల్లా అయినాయి. మోహి! ఆ పిలుపులోనే ఎంత గారవం! ఇదిగో పరిమళ అత్తయ్య గారు 1954లో విశాఖపట్నంలో మన ఇంటి పక్కన జానకమ్మ గారింట్లో అద్దెకుండేవారు. మోహితకి నవ్వొచ్చింది. అమ్మ లెక్కల టీచర్గా చేయడం కాదు కానీ మాటల్లో సంవత్సరాలు, తేదీలు, గంటలు క్షుణ్ణంగా గుర్తుంటాయి. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని ఉన్న పరిమళ గారు అమ్మ ప్లేట్లో పెట్టిన బీన్స్ ఒలుస్తుంది. తెల్లటి చేతులకి ఆకుపచ్చ రంగు గాజులు ఎంతో అందంగా ఉన్నాయి. మోహిత నమస్కరించింది. రామ్మా రా. ఏమిటి తెల్లవారేసరికి మా ఇంటి మీదకి దండయాత్ర చేసినట్టు వచ్చారు అనుకుంటున్నావా? ఆవిడ నవ్వుతూ అంది. చక్కటి పలువరస, ముఖాన పెద్ద బొట్టు, ముఖం చాలా కళగా ఉంది. జీవితం ఎక్కువ ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా గడిపిన స్థిమితం ఆ ముఖంలో కనిపిస్తోంది. ఆవిడ వచ్చి చాలాసేపు అయినట్టుంది. పక్కన ఖాళీ కాఫీ కప్పు ఉంది. ముఖం కడుక్కుని త్వరగా రా, మాతో పాటు నీకు కాఫీ కలిపేస్తున్నాను అంది శాంతమ్మగారు. ఇప్పుడే వస్తాను మమ్మీ అంటూ అలవాటుగా పేపర్ కోసం ముందు గదిలోకి వెళ్ళడానికి, గుమ్మం దాటడానికి పాదం వేస్తున్నదల్లా చటుక్కున వెనక్కి తగ్గుతున్నట్టు పాదం వెనక్కి తీసుకుంది. ఎదురుగా ఒకతను పేపర్ తీసుకుని గుమ్మం దాటి ఇటు రాబోయి మోహితను చూసి వెనక్కి తగ్గాడు. ఇద్దరు కాస్త ఎడంలో ఒకరికొకరు అభిముఖంగా వచ్చి ఆగిపోయారు. మోహిత ఇంకా నిద్రబద్ధకం పూర్తిగా చెరగని కళ్ళతో చూస్తోంది. అతను మోహితనే చూస్తున్నాడు. తరుణ్, శాంతమ్మత్తయ్య గారి అమ్మాయి. మోహి మోహి మా అబ్బాయి తరుణ్, పరిమళమ్మగారు పరిచయం చేసింది. హలో అన్నాడు అతను. హలో అస్పష్టంగా అంది. మోహిత పేపర్ విషయం మర్చిపోయినట్టే వెనక్కి తిరిగొచ్చి బాత్రూమ్ వైపు వెళ్ళింది. మోహిత ముఖం కడుక్కుని వచ్చేసరికి అతను డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని పేపర్ చూస్తున్నాడు. మోహి ఇలా రామ్మా, కాఫీ తీసుకువెళ్ళి అత్తయ్య గారికి తరుణ్కి ఇవ్వు అంది శాంతమ్మ. వద్దు వదిన గారు, ఒకసారి తాగాను కదా అంది పరిమళమ్మ. ఇప్పుడెక్కడా, మీరొచ్చి 46 నిమిషాలైంది. నేను మర్చిపోయాను అనుకుంటున్నారా? విశాఖపట్నంలో ఉండగా మీరు 9 గంటల లోపల 2 సార్లు కాఫీ తాగేవారు.
అన్నయ్య గారు స్ట్రాంగుగా తాగుతానంటే మీరు కడుపులో మంట వస్తుందని కేకలు వేస్తూనే కాఫీ ఇచ్చేవారు. ఇన్నేళ్లైనా మీకు అంతా గుర్తుందే, శాంతమ్మ గారు సంతోషంగా అంది. చెప్పానుగా నేనేం మర్చిపోలేదని. మోహి, ఇలా రా, ఇదిగో తీసుకెళ్ళు, పంచదార తక్కువ వేశాను, తరుణ్ కావాలంటే వెయ్యి. మోహిత వంట ఇంట్లోకి వెళ్ళింది. తల్లి ఇచ్చిన కాఫీ గ్లాసులు తెచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర వారికెదురుగా పెట్టింది. తరుణ్ని అడిగావా పంచదార కావాలేమో? శాంతమ్మ గారు మళ్ళీ కేక పెట్టింది. మోహిత తరుణ్ వైపు చూసింది. అతను కాఫీ తాగి చూశాడు. పేపర్ చూస్తూనే తలెత్తకుండానే ఎడంచెయ్యి ఎత్తి చాలు అన్నట్టు సూచించాడు. మోహి, అమ్మా ఇలా రా, వరండాలో నుంచి తండ్రి పిలిచాడు. వస్తున్నా డాడీ. మోహిత వెళ్ళింది. అక్కడ తండ్రి కూర్చుని ఆయన వయసే ఉన్న మరొక ఆయనతో మాట్లాడుతున్నారు. ఇద్దరూ నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటున్నట్టు ముఖాలు చాలా ప్రసన్నంగా ఉన్నాయి. మోహిత తండ్రి కుర్చీ దగ్గరగా వెళ్ళి నిలబడింది. రమానంద్, ఇదిగోరా మా అమ్మాయి మోహిత అన్నారు విశ్వనాథం గారు సగర్వంగా. మోహిత నమస్కరించింది. రామానందం గారు ఆనందంగా చూస్తూ, ఒరే ఒరే, ఇంత బంగారు తల్లి నీ ఇంట్లో పుట్టి పెరుగుతుందని ఒక్కసారన్నా తెలియజేశావా అన్నారు నిష్ఠూరంగా. అంతలోనే మోహితతో, చూడమ్మా, మీ నాన్న నాకు ఎంత ద్రోహం చేశాడో అంటూ ఫిర్యాదు చేశారు. తప్పు నాది కాదురా, నీది. విశాఖలో అంతగా ఒకరికి ఒకరు ప్రాణంగా ఉండేవాళ్ళమా? నువ్వు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళావనుకో, కలకత్తా వరకు బాగానే ఉంది. నేను విశాఖ నుంచి బెంగళూరు వెళ్ళిన తర్వాత ఉత్తరాలు మిస్ అయినాయి. దాంతో ట్రాక్ చెరిగిపోయింది. ఎన్నిసార్లు అనుకున్నాను, ఎంతమందినో అడిగాను. నువ్వు మస్కట్ వెళ్ళావని 4 ఏళ్ల తర్వాత బాబ్జీ అన్నాడే కానీ అడ్రస్ తెలియలేదు. నేను ఎప్పుడూ నిన్ను మర్చిపోలేదురా. మోహి, లోపల నుంచి శాంతమ్మ గారు మళ్ళీ పిలిచింది. మోహిత లోపలికి వచ్చింది. ఏమిటి మమ్మీ అంది. ఈరోజు మీ ఆఫీస్కి సెలవు పెట్టాలి. ఎందుకు మమ్మీ? మధ్యాహ్నం మనం తరుణ్ కోసం పిల్లని చూడడానికి పెళ్లి చూపులకు వెళ్తున్నాం. నేనెందుకు? అత్తయ్య నువ్వు ఉండాలంటుంది. పిల్లని నువ్వు సెలెక్ట్ చేయాలట. మోహిత కనుబొమ్మలు ముడిచింది. ఇది బాగుంది. నాకేం తెలుస్తుంది? తెలిసేదేముందిలే, పిల్ల బాగుందో లేదో చెప్పు చాలు. వాళ్ళు అడిగారు, మనం కాదనకూడదు. వారి అభిరుచులు ఏమిటో నాకేం తెలుసు మమ్మీ. ఈ లోపల నువ్వు ఒకసారి తరుణ్తో మాట్లాడు. ఊరుకో మమ్మీ, నీది మరీ చాదస్తం. మోహిత విసుక్కుంది. ముక్కు మొహం ఎరగని వాళ్లతో పెళ్లి గురించి మాట్లాడటమా? మోహితకి ఈ విషయం వినగానే చాలా చిరాగ్గా అనిపించింది. అతనికి దగ్గర 30 సంవత్సరాలు వస్తున్నట్టే ఉన్నాడు. ఇంకా అమ్మ కొంగు పట్టుకుని మంచి బాలుడిలా, పాలు తాగే పాపాయిలా, పెళ్లి చూపులా? బాగుంది. అమ్మకి నచ్చితే చేసుకుంటాడు కాబోలు. అమ్మ కనుసన్నలలో ఆవిడ ఇష్టాలకు ప్రాధాన్యత ఇస్తూ కాపురం చేస్తాడు. భగవంతుడా, ఈ దేశంలో మగపిల్లల్ని, వారిని చేసుకున్న ఆడపిల్లల్ని ఆ దేవుడే రక్షించాలి. వీళ్ళు వేసే ఈ వేషానికి తను తోడుగా వెళ్ళాలన్నమాట. రేపు ఇది ఆఫీసులో తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఉషా, భారతి తన చెవులు ఎక్కలాగుతారు. ఇది అమ్మకి చెప్పినా అర్థం కాదు. మోహిత తల్లికి పనిలో సాయం చేస్తోంది. నాకు పనుంది మమ్మీ, నచ్చజెప్పబోయింది. ఇంకా మాట్లాడొద్దు. కానీ మమ్మీ, మాట్లాడొద్దన్నానా అంది శాంతమ్మ. ఆ ఇంట్లో ఆవిడ నిర్ణయానికి తిరుగులేదు. ముఖ్యంగా బంధువుల క్షేమ సమాచారాల విషయంలో మమ్మీకి బంధువులందరిలో మంచి పేరుంది. ఆ పేరు నిలబెట్టడానికి అప్పుడప్పుడు తనని నాన్నని ఇలా ఇష్టం లేకపోయినా ఆవిడ ఆజ్ఞలు అమలుపరిచేలా శాసిస్తూ ఉంటుంది. నువ్వు వెళ్ళి వాళ్లతో మాట్లాడుతుండు, నేను ఇప్పుడే ఈ కూర దింపి వస్తాను అంటూ పురమాయించింది. మోహిత భోజనాల గదిలోకి వచ్చింది. పరిమళమ్మ గారు స్నానానికి వెళ్తున్నారు. తరుణ్, ఏమిటి ఆ పేపర్ చూడడం? మోహితతో మాట్లాడు, ఆవిడ కొడుక్కి పురమాయించింది. తరుణ్ ఇబ్బందిగా, బలవంతంగా, అయిష్టంగా పేపర్ పక్కన పెట్టాడు. చిరునవ్వుతో మోహిత వైపు చూశాడు. మోహిత అయిష్టంగానే కూర్చుంది. మీది లా పూర్తయిందట కదా, ప్రాక్టీస్ పెడుతున్నారా అన్నాడు. అతని కంఠం ఏదో మాట్లాడాలి అన్నట్టుగా ఉంది. అంది మోహిత. ఆమె కంఠంలో తెచ్చిపెట్టుకున్న మర్యాద విసుకుని దాచలేకపోతోంది. ఏం చేయాలని అనుకుంటున్నారు? అతని కంఠం కూడా విసుకుని భరిస్తున్నట్టుగా ఉంది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజింగ్ కౌన్సిల్ సెక్రటరీగా చేస్తున్నాను. అంటే అన్నాడు. మేము 4 లేడీ లాయర్స్ కలిసి స్టార్ట్ చేశాం. 6 నెలలు అయింది. దాని ఫౌండర్ మెంబర్ని నేనే. నేను సెక్రటరీని కూడా. ఏం చేస్తారు మీరు?
అతని కళ్ళలోకి లీలగా ఆసక్తి వచ్చింది. పెళ్లి చేసుకోబోయే ముందు వారికి, పెళ్లి చేసుకున్న తర్వాత ప్రాబ్లమ్స్ వచ్చిన వారికి కౌన్సిలింగ్ ఇస్తాం. మాతో పాటు ఒక సైక్రియాటిస్టు, ఒక జనరల్ డాక్టర్ కూడా ఉన్నారు. మా దగ్గరికి వచ్చిన కేసుని ముందు ఈ ఇద్దరికి రిఫర్ చేసి వారి అనాలిసిస్ని బట్టి మేము కౌన్సిలింగ్ చేస్తాం. పెళ్ళిళ్ళు వారి వారి పరిస్థితులను బట్టి నిలపడానికి, విడదీయడానికి పోరాడతాం. మీ కౌన్సిలింగ్ రిజల్ట్స్ బాగున్నాయా? 50-50. కొన్ని చక్కబడిన వివాహాలున్నాయి, కొన్ని అట్టర్ ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. వచ్చిన చిక్కేమిటంటే మా దగ్గరికి క్లయింట్స్ వస్తారు కానీ కొంతమంది పూర్తిగా వారి ఇబ్బందులను చెప్పరు, రహస్యంగా దాస్తారు. దాంతో రిజల్ట్స్ సరిగ్గా రావు. మా మ్యారేజ్ కౌన్సిలర్ని తిడతారు, అదేదో మా సమర్థత అయినట్టు. పెళ్లి కాబోయే ముందు వారికి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు? వారి ప్రాబ్లమ్స్ని బట్టి ప్రాబ్లంగా అనిపిస్తేనే కదా వాళ్ళు మా దగ్గరికి వచ్చేది. అతను అవునన్నట్టు తల ఊపాడు. ఇంతలో మోహిత అని కేక వినిపించింది. మోహిత ఆ గొంతు వినగానే చటుక్కున్న డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి లేచింది. వేగంగా గుమ్మం దాటి వెళ్ళబోతుంటే అప్పటికే మోహిత వయసే అనిపిస్తున్న అమ్మాయి వచ్చింది. వస్తూనే మోహిత థ్యాంక్ యూ అంటూ మెడ చుట్టూ చేతులు వేసి కౌగిలించుకుంది. మధు, అమ్మా నాన్న మా మ్యారేజ్కి ఒప్పుకున్నారు. ఇప్పుడే అమ్మా నాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చారు అంటుండగానే ఆ అమ్మాయి కళ్ళ వెంట నీళ్లు వచ్చేసినాయి. కంగ్రాచులేషన్స్ అంది మోహిత చిరునవ్వుతో. ఇది నువ్వు చేసిన సాయం, జీవితాంతం నీకు రుణపడి ఉంటాను. మధు కూడా వస్తానని అన్నాడు, ఫోన్ చేశాడు అంటుండగానే ఇంటి ముందు మోటార్ సైకిల్ ఆగింది. ఒక యువకుడు దిగి పరిగెత్తుకొచ్చాడు. మోహితను చూడగానే 2 చేతులు జోడిస్తూ, థ్యాంక్స్ మోహిత గారు, ఇదంతా మీ మేలు. మీరు బలవంతం చేసి మమ్మల్ని కౌన్సిలింగ్కి తీసుకురాకపోయినట్టయితే ఈ పాటికి నేను, అరుణ ఏ రైలు కిందనో. అవును, అరుణ గబాల్న మధు నడుం చుట్టూ చేతులు బిగించి అతన్ని భుజం మీద తల ఆనించి అంది. మేం బ్రతికి ఉన్నామంటే, ఇలా ఆనందంగా ఇక్కడ నిలబడ్డామంటే అది మీ చలవే. మీరు చిన్నవారు అయిపోయారు, లేకపోతే మీ పాదాలకి నమస్కరించాలి అనిపిస్తోంది. అదిగో అలాంటి పిచ్చి మాటలే కూడదు అంది మోహిత. తండ్రి దగ్గరికి వెళ్తూ, డాడీ, అరుణ మధు అని చెప్పానే వీళ్లే. ఇద్దరికీ ఇష్టం, పెద్దవాళ్ళకి ఇష్టం లేదు. కౌన్సిలింగ్ వరకు మా ఆఫీస్కి వాళ్ళని రప్పించడమే మహాయజ్ఞం అయింది. కానీ వచ్చిన తర్వాత చాలా సులువైపోయింది. స్వతహాగా ఇద్దరి తల్లిదండ్రులు సంస్కారం గలవాళ్లే, పిల్లల మీద అపారంగా ప్రేమ ఉన్నవాళ్లే. వాళ్ళని ఒప్పించలేమని వీళ్ళు భయపడ్డారు. అలాగా, కంగ్రాచులేషన్స్ అన్నారు విశ్వనాథం గారు. థ్యాంక్ యూ సార్ అన్నారు వాళ్ళు. వస్తాం మోహిత, పెళ్ళికి తప్పక రావాలి అంది అరుణ. రాకుండా ఎలా ఉంటారు? ఆవిడ రాకపోతే పెళ్ళే జరగదు అన్నాడు మధు. అదిగో అదే కూడదని చెప్పాను, ప్రతి చిన్నదానికి ఎమోషనల్గా అవ్వడం అంది మోహిత. ఓకే, మీరు వస్తే చాలా సంతోషం మాకు, దండం పెడుతూ అన్నాడు. వస్తాం. అరుణ మరోసారి ఆనందం పట్టలేనట్టు మోహిత చెయ్యి అందుకుని చేతులతో పట్టుకుని నొక్కి వెళ్ళిపోయింది. మోటార్ సైకిల్ వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది. ఏమిటిది అన్నారు రమానందం గారు. మోహిత ఇన్స్టిట్యూషన్ ఫర్ మ్యారేజ్ కౌన్సిలింగ్ ఒకటి స్టార్ట్ చేసింది అన్నారు విశ్వనాథం గారు. అలాగా అన్నారు ఆయన నిరాసక్తిగా. హాయిగా ప్రాక్టీస్ పెట్టుకోకుండా ఇదంతా ఏమిటి అనిపించింది ఆయనకి. మోహిత ఇంట్లోకి వెళ్ళడానికి వెనక్కి తిరిగింది. అక్కడ ఎప్పుడు వచ్చాడో తరుణ్ వచ్చి నిలబడున్నాడు. అతను మోహితను చూస్తున్నాడు. అతని కళ్ళు కొత్త విషయం అర్థం చేసుకుంటున్నట్లు ఆసక్తిపూర్వకంగా ఉన్నాయి. మధ్యాహ్నం వర్జం ఉండటంతో భోజనాలు చేయగానే పెళ్లి చూపులకు బయలుదేరారు. పరిమళమ్మ గారు వెడల్పాటి జరి అంచుగల కంచి చీర కట్టుకుని నగలు పెట్టుకున్నారు. రమానంద్ గారు, విశ్వంగారు పొందూరు కద్దరు పంచి ఉత్తరయ్యం ధరించారు. శాంతమ్మ గారు కూడా కంచిపట్టు చీర కట్టుకున్నారు. మోహిత మామూలు చీర కట్టుకుంటుంటే తల్లి మందలించి బీరువాలో నుంచి ఆలివ్ గ్రీన్ చందేరి చీర తీసి ఇచ్చింది. మమ్మీ, ఇది నా పుట్టినరోజు చీర అంది మోహిత. అందుకే ఇచ్చాను, ఈ చీర నీకు చాలా బాగుంటుంది. నాకెందుకు బాగోగులు? మోహిత చిరాకు పడింది. అదేమిటే, వెంట వచ్చిన వారిని కూడా వెళ్ళిన వారి గౌరవ హోదాలు తెలుస్తాయి. మనం వాళ్ళ కుటుంబ మిత్రులు అంటే వాళ్ళకి మనకి గౌరవం ఉండాలి అంటూ లెక్చర్ ప్రారంభించింది. అందరూ బయలుదేరారు. మోహిత కారు తనే డ్రైవ్ చేస్తోంది. విశ్వనాథం గారికి ఈ మధ్య బీపీ ఎక్కువైంది.
డాక్టర్ కారు డ్రైవ్ చేయవద్దని వార్నింగ్ ఇచ్చారు. అందుకని వాళ్ళెక్కడికి వెళ్లాలన్నా మోహిత తనే తీసుకెళ్తుంది. ఈ మధ్యనే క్రిందటి నెల పుట్టినరోజుకి తండ్రి పాత కారు అమ్మేసి కూతురికి పుట్టినరోజు బహుమతిగా వైట్ ఫియట్ ఇచ్చారు. ఈరోజు మోహిత పొందిన ఆనందం అంతా ఇంతా కాదు. ఇదివరకు తండ్రి డ్రైవ్ చేస్తుంటే పక్కన కూర్చుని కుతూహలంగా గమనించేది. 18వ సంవత్సరం వెళ్ళగానే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినా శాంతమ్మ గారు కారు ఎక్కగానే మోహిత డ్రైవ్ చేయడానికి వీల్లేదని శాసించేది. చిన్నపిల్ల, అసలే ఈ రోడ్లు రద్దీ, ప్రపంచంలో ఎక్కడా లేని వాహనాలన్నీ ఈ ఊళ్ళోనే ఉన్నాయి అంటూ లబలబలాడింది. దాంతో డ్రైవింగ్ వచ్చినా కార్ డ్రైవ్ చేయడానికి స్వతంత్రం రావడానికి ఇంతకాలం పట్టింది. ఇష్టం ఉన్నా లేకపోయినా శాంతమ్మ గారు మోహిత డ్రైవింగ్కి అంగీకరించక తప్పలేదు. తరుణ్ వెనక కూర్చోబోతుంటే విశ్వనాథం గారు ముందుకు వెళ్ళు తరుణ్, మేం స్నేహితులం, కబుర్లు చెప్పుకోవాలి అన్నారు. అవునవును అన్నారు రమానంద్. తరుణ్ ముందుకొచ్చాడు. మోహిత పక్కన అతని పక్కన పరిమళమ్మ గారు కూర్చున్నారు. పెళ్లికూతురు నచ్చిందా లేదా అనడానికి మనకి ఏమిటి రహస్య సూత్రం అన్నారు శాంతమ్మ గారు. ఏముంది, మీ వదిన గారికి ముందు నచ్చితే అది ఖాయమైనట్టే. మీకు మంచినీళ్ళ గ్లాస్ అందిస్తుంది అన్నారు రమానంద్ గారు. డ్రైవ్ చేస్తున్న మోహితకి ఒళ్ళు మండిపోతోంది. ఎన్ని తరాలైనా ఎన్ని యుగాలైనా ఈ పాత అలవాట్లను గబ్బిలాల్లో పట్టుకుని వేళ్లాడడం ఈ పెద్దవాళ్ళు మానరు. వాళ్ళకి చెప్పినా అర్థం కాదు. తమ మాటే సాగాలని మొండివాదన. తరుణ్ని ఏం మాట్లాడకుండా అలా కూర్చోవడం ఇంకా చిరాగ్గా ఉంది. మోహితకి తల్లిదండ్రుల మీద చాలా కోపం వస్తోంది. వారి మొహమాటం కాదు గాని తనకు అస్సలు నచ్చని పనిని తన చేత చేయిస్తున్నారు. 30 సంవత్సరాలు వచ్చి వ్యాపారంలో తనదనే ఒక స్థిరత్వం ఏర్పరచుకున్న ఈ పక్కన కూర్చున్న పెద్ద మనిషి తనకు నచ్చిన అమ్మాయిని తనకు తానుగా స్వతంత్రంగా ఎన్నిక చేసుకోలేడు. అక్కడికి వచ్చేసరికి పాతకాలపు ఛాందస్సు సాంప్రదాయం అడ్డుగా చేసుకుంటారు. కారు పెళ్లివారింటి ముందు ఆగింది. అందరూ దిగుతుండగానే ఇంటి యజమాని కాబోలు వచ్చి ఆదరంగా ఆహ్వానించాడు. మోహిత కారు పక్కకి పార్క్ చేసి లోపలికి వచ్చింది. ఇంటి నిండా జనం ఉన్నారు. వయసు మళ్ళిన వారు, వయసు పైబడుతున్నవారు, వయసులో ఉన్నవాళ్ళు, పిల్లలు. ఇల్లు సందడి చూస్తే చిన్న సైజు పెళ్లికి ఆయత్తం అవుతున్నట్టుగా ఉంది. రండి రండి అంటూ ఆహ్వానిస్తూ లోపలికి పిలిచాడు ఆయన. రమానంద్ గారు తరుణ్ని పరిమళమ్మ గారిని పరిచయం చేశారు. విశ్వనాథం గారిని, శాంతమ్మని, మోహితని తమ కుటుంబ మిత్రులుగా చెప్పారు. తరుణ్ కూర్చున్నాడు. ఒక పక్క పరిమళమ్మ గారు కూర్చుంది. నువ్వు ఇలా తరుణ్ పక్కన కూర్చోమ్మా ఆవిడ ఆదేశించింది. మోహితకి కూర్చోక తప్పలేదు. కూల్ డ్రింక్స్ ఇచ్చారు. ఇంటి యజమాని బాలసుందరం గారు తన కొడుకుని, కోడళ్ళని, మరదళ్ళని, పక్కింటాయనని పరిచయం చేశారు. అసలు వాళ్ళు ఒకరికొకరు నచ్చితే తర్వాత ఈ కార్యక్రమం జరిపితే బాగుంటుంది. ఇంతమందికి కూల్ డ్రింక్స్, కాఫీ, టిఫిన్లు ఇలాంటివి 4-5 పెళ్లి చూపుల కార్యక్రమం అయితే ఒక చిన్న సైజు పెళ్లి విందు భోజనం ఖర్చు వస్తుంది. అవసరాల గురించి ఆలోచనలు పాతాళానికి తొక్కేసి ఆడంబరాలకు పోయి ఖర్చులు పెరిగినాయో అని లబో అంటారు. ఇక పెళ్లి కూతుర్ని తీసుకురండి అంది శాంతమ్మ గారు. అంతవరకు కారులో అన్ని కబుర్లు చెప్పి జోకులు వేసి అందరినీ నవ్వించిన రమానందం గారు నోటమాట రాని మనిషిలా మౌనంగా తెచ్చిపెట్టుకున్న గాంభీర్యంతో కూర్చొని ఉన్నారు. పరిమళమ్మ గారు మాత్రం చాలా ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్నారు. పెళ్లి కూతుర్ని తీసుకొచ్చారు. ఎదురుగా కుర్చీలో కూర్చుంది. స్వతంత్ర భావాలు గల అమ్మాయిలాగే ఉంది. బెదురు లేకుండా తండ్రి పరిచయం చేస్తున్న ప్రతి వారికి నమస్కరిస్తూ హలో అంది. అందరి వైపు చిరునవ్వుతో చూసింది. మోహితన్ పరిచయం చేయగానే తరుణ్ పక్కన కూర్చున్న వైనం, ఆమె వేషధారణ, నగలు నిశితంగా పరిశీలించింది. మోహిత తనే హలో అంది. హలో ముక్తసరిగా అంది ఆవిడ. నీ పేరేమిటమ్మా? పరిమళమ్మ గారు అడిగింది. జ్యోతి అంది. ఏం చదువుకున్నావు అడిగింది శాంతమ్మ. ఎంటెక్ పాస్ అయ్యాను. ఇది వినగానే మోహితకి వెంటనే లేచి, ఇంత చదువుకున్న దానివి నీకు ఈ కర్మేమిటి? మీ వాళ్ళు ఈ తతంగం పెట్టినా నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? వెళ్ళండి, నువ్వు తరుణ్ మాట్లాడుకోండి, మీ భవిష్యత్తులు మీరే తేల్చుకోండి అనాలనిపించింది. కుర్చీ మీద గట్టిగా చెయ్యి ఆనించి ఆ ఆవేశం ఆపుకుంది. ఈ తతంగం ఇలా కీచిన బొమ్మలా తనకి పట్టనట్టు చూడ్డం కూడా కష్టంగానే ఉంది. ఏదైనా కారణం చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదామని మనసు వేగిరపడుతోంది. పెళ్లి కూతురు వర్ధినకారులు ఇద్దరూ పలహారాలు తెచ్చారు. జ్యోతి చాలా బాగుంది. మంచి రంగు, పెద్ద కళ్ళు, ఒత్తుగా ఉన్న జడ, లావు లేదు.
చీర కట్టుకున్న, డ్రెస్ వేసుకున్న బాగా అనిపించే శరీర సోయగం. ఆ అమ్మాయికి అది తెలిసి ఆత్మవిశ్వాసం ఆమె కూర్చున్న తీరులోనే అనిపిస్తోంది. మీరేమైనా అడగండి, జ్యోతి వదిన గారు తరుణ్కి సూచించింది. అతను అవసరం లేదన్నట్టుగా సూచించాడు. జ్యోతి మొన్ననే వెళ్ళిన ఇంటర్వ్యూ గురించి తండ్రి చెప్తున్నాడు. ఆ ఉద్యోగం తప్పకుండా వస్తుందట. జ్యోతిలో వెతుకుదామని చూసిన ఒక్క లోపం కనిపించడం లేదు. పరిమళమ్మ గారు చప్పున మంచినీళ్ళ గ్లాస్ తీసి శాంతమ్మ గారికి అందించింది. శాంతమ్మ గారు ఆ గ్లాసు రమానందం గారి చేతికిచ్చింది. ఆయన దాన్ని భద్రంగా పట్టుకుని నిస్సహాయంగా చూశారు. తరుణ్ అప్పటికే టీపాయ్ మీద ఉన్న మంచినీళ్ళ గ్లాస్ అందుకుని నీళ్లు తాగి మళ్ళీ పెట్టేశాడు. రమానందం గారు గ్లాస్ పట్టుకుని నిస్సహాయంగా చూశారు. ఆ గ్లాస్ ఎక్కడ పెడితే ఏ అభిప్రాయం అవుతుందోనని భయపడినట్టుగా మళ్ళీ భార్య చేతికి పదిలంగా అందించారు. శాంతమ్మ గారు, విశ్వనాథం గారు ఇది జాగ్రత్తగా పెళ్లివారితో మాట్లాడుతూనే ఒక కంట గమనిస్తున్నారు. రండి, ఇల్లు చూద్దురు గాని అన్నాడు జ్యోతి తండ్రి. అందరూ బయలుదేరారు. నేను ఉంటాను, మీరు వెళ్ళిరండి అన్నాడు తరుణ్ అక్కడున్న పేపర్ తీసుకుంటూ. రా, పర్వాలేదు అన్నాడు రమానందం. మీరు వెళ్ళిరండి అన్నాడు. తరుణ్ పక్కన జ్యోతి అన్నగారు కూర్చొని కబుర్లలోకి దిగాడు. జ్యోతి మోహితను తన గదిలోకి తీసుకుని వెళ్ళింది. బాగా డబ్బు గల వాళ్ళ సదుపాయాలున్నట్ట గది అది. మంచం, స్టీరియో, టీవీ, పుస్తకాల అర్మల, డ్రెస్సింగ్ టేబుల్. ఆమెలాగానే ఆ గదికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. రండి, కూర్చోండి అంది జ్యోతి. మోహిత కూర్చుంది. తరుణ్, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంట కదా అంది జ్యోతి. అవునన్నట్టు తల ఊపింది మోహిత. తనకి ఏమిటి హాబీస్ అంది. తెలియదు అంది మోహిత. భలేవారే, చిన్నప్పటి నుంచి తెలిసిన కుటుంబాలు, ఆ మాత్రం తెలియదా? నాకు చెస్ చాలా ఇష్టం. తరుణ్కి చెప్పండి, నేను ఫారిన్ వెళ్ళదలుచుకున్నానని కూడా చెప్పండి. మోహిత తల ఊపింది. జ్యోతి తన గదిలోకి ఎందుకు తీసుకువచ్చింది అర్థమైంది. నేను మా నాన్నకి ఎదురు చెప్పలేక ఈ పెళ్లి చూపులకు ఒప్పుకున్నాను. అందులో నా స్వార్థం కూడా ఉంది. పిల్లాడు నచ్చితే ప్రైవేటుగా మాట్లాడాలని ఛాన్స్ అడుగుతాను. నచ్చకపోతే మా నాన్న ఏదో ఒకటి చెప్తాడు. మోహితకి జ్యోతి చాలా తెలివిగలదని అనిపించింది. గదిలోకి రాగానే నమ్రతగా నమస్కరించి అందరినీ ప్రదర్శనాల్లో ఆకట్టుకున్న జ్యోతిలో ఇంత నిక్కచ్చి స్వభావం ఉంటుందని తను కూడా ఊహించలేదు. సాయంత్రం నేను అతన్ని పబ్లిక్ గార్డెన్లో 2వ గేటు దగ్గర కలుసుకుంటాను. తప్పక రమ్మని చెప్పండి అంది. అది అర్థింపుగా లేదు, పురమాయింపుగా ఉంది. మోహిత తల ఊపింది. జ్యోతిని చూస్తే చాలా సరదాగా అనిపించింది. ఈ అమ్మాయి పబ్లిక్ గార్డెన్లో తరుణ్ణి కలవగానే మాటలతో ఎలా వాయిస్తుందో బాగానే అర్థమైపోతోంది. ఇంతలో అక్కడికి ఒక పెద్ద ఆవిడ వచ్చింది. జ్యోతి, త్వరగా రావాలని అనుకున్నాను, కానీ డ్రైవర్ వెధవ సరిగ్గా అవసరం అంటే మానేస్తాడు. ఆలస్యం అయిపోయింది. ముందు గదిలో ఉన్న పెళ్లి కొడుకుని చూశాను. చాలా బాగున్నాడు. మీ ఇద్దరూ ఈడు జోడుగా ఉంటారు. ఈ సంబంధం నువ్వు అంటే కుదిరినట్టే. ఏమిటి, పిల్లాడు నీకు నచ్చాడా? జ్యోతి మధురంగా నవ్వింది. ఆహా, అయితే ఈ శ్రావణంలో మాకు పప్పన్నం ఫిక్స్ అయినట్టే. అవును, ఈ అమ్మాయి? మోహిత అప్పటికే ఆవిడని గుర్తుపట్టేసింది. ఆవిడ పేరు వర్ధని. ఆవిడ కొడుక్కి పెళ్లి చేసి కోడలు నానా బాధలు పెడుతుంటే కొడుకుతో మాట్లాడి అతను ఇంకా మారడం తెలిసి డైవర్స్ ఇప్పించాడు. అతని జీవితంలో శాశ్వతంగా భార్యకి భరణం ఇవ్వాల్సి వస్తుందని కోర్టు తీర్పు చెప్పింది. అదే రోజు ఆ కోర్టులోనే వర్ధనమ్మ మోహితని శాపనార్థాలు పెట్టింది. తరుణ్కి కావలసిన వాళ్ళు అంది జ్యోతి. ఆవిడ మోహితని ఎగాదిగా చూసి, ఇక్కడికి వచ్చావా మహాతల్లి, నీకు తెలిసిన వాళ్ళంటే? ఏమైంది పిన్ని అంది జ్యోతి. మన మోహన్ కోర్టులో ఓడిపోలేదు, ఈ మహాతల్లి మూలంగానే. అసలు ఈ ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఆవిడ అరుపులు మొదలుపెట్టింది. పిన్ని, జ్యోతి చేయి పట్టుకొని వారిస్తోంది. అయినా ఆవిడ కంఠం తగ్గలేదు. ఏమైంది? అక్కడికి జ్యోతి అన్న పరుగున వచ్చాడు. మోహిత బయటకొచ్చింది. వెనక తలుపు వేసేశారు. తరుణ్ ప్రశ్నార్థకంగా చూస్తున్నాడు. వెళ్దామా డాడీ, నాకు ఆఫీసులో అర్జెంట్ పని ఉంది అంది. వెళ్దామన్నారాయన. లోపల నుంచి అరుపులు వినిపిస్తున్నాయి. కూర్చోండి కూర్చోండి, వెళ్దురు గాని అన్నారు జ్యోతి తండ్రి. తరుణ్ లేచాడు. జ్యోతి కూడా అప్పటికి బయటికి వచ్చింది. మేం కబురు చేస్తాం అన్నారు రమానందం గారు. వస్తానమ్మా, పరిమళమ్మ గారు జ్యోతి చేయి పట్టుకుని మరీ చెప్పారు. జ్యోతి చిరునవ్వుతో నమస్కరించింది. అందరి దగ్గర వీడ్కోలు చెప్పి బయలుదేరారు. కారు గేటు దాటి రోడ్డు మీదకి రాగానే సంప్రదింపులు మొదలైనాయి. పిల్ల నాకు నచ్చింది, లక్ష్మీదేవిలా ఉంది అంది పరిమళమ్మ గారు.
నీకు నచ్చితే మా అందరికీ నచ్చినట్టే అన్నారు రమానందం గారు. అవును, పిల్లకేం లోట్లేదు. చదువు, అందం, డబ్బు అన్నీ ఉన్నాయి. తరుణ్కి తగ్గ వ్యక్తిలా ఉంది. ఈడు జోడుగా ఉన్నారు అన్నారు విశ్వనాథం గారు. తరుణ్, నువ్వు ఏమీ అనవేమిటి అన్నారు రమానందం గారు. తరుణ్ మాట్లాడలేదు. తరుణ్కి పెళ్లి కూతురు దగ్గర నుంచి నేను ఒక సందేశం పట్టుకొచ్చాను, మోహిత ఉత్సాహంగా అంది. ఏమిటది అన్నారు రమానందం గారు. జ్యోతి లోపల గదిలో నాతో మాట్లాడింది. తరుణ్ నచ్చాడట. సాయంత్రం పబ్లిక్ గార్డెన్స్కి రమ్మంది. ఇద్దరూ మాట్లాడుకోవాలట. ఈ సందేశం తెచ్చాను. నాకేమిటి బహుమతి ఇస్తారు అంది మోహిత. ఆ ఇంట్లో వర్ధనమ్మని చూడగానే మోహితకి చాలా ఆనందం, ఉత్సాహం వచ్చినాయి. ఆవిడ మీద కేల్సి గెలిచి ఒక అమాయకురాల్ని రక్షించిన విజయగర్వంతో మనసు ఉత్తేజం పొందింది. ఆవిడ తనని ఎన్ని శాపనార్థాలు పెడుతుందో తనకు తెలుసు. ఈ ఉత్సాహంతోనే తరుణ్తో అరమరికలు లేకుండా అనేసింది. బహుమానమా? అతను పర్సు తీయబోతున్నాడు. ఆహా, డబ్బు కుదరదు అంది. ఇంకా నా దగ్గర ఏమున్నాయి? అతను నల్ల కళ్ళద్దాలు, కళ్ళజోడు, పెన్ను తీసి ఇచ్చాడు. ఇది పనికి వస్తుంది, మోహిత పెన్ తీసుకుంటూ అంది. తరుణ్ కళ్ళజోడు జేబులో పెట్టేసుకున్నాడు. మోహిత లోపలికి వెళ్ళిన కొద్దిసేపటికి ఎవరియో అరుపులు మొదలైనాయి. మోహిత చాలా ఆనందంగా కులాసాగా బయటకొచ్చింది. ఇది అతను గమనించకపోలేదు. డాడీ, నాకు ఆఫీసులో ఒక అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది. నేను ఇక్కడ దిగిపోతాను. మీరు వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళండి అంది. మీ నాన్న డ్రైవింగా అంది శాంతమ్మ. పర్వాలేదులే, కాస్త దూరమేగా అన్నారాయన. మోహిత కారు ఆపి దిగింది. తరుణ్ ఎవరిని ఆదేశించకుండానే మోహిత ఖాళీ చేసిన డ్రైవింగ్ సీట్లోకి జరిగి స్టీరింగ్ తీసుకున్నాడు. బాయ్ డాడీ, బాయ్. అందరికీ చేయి ఊపింది. తరుణ్ కూడా అనుకోకుండా చేయి ఊపాడు. మోహిత గ్లాస్ డోర్ తీసుకొని లోపలికి వెళ్లే వరకు చూశారు. ఆఫీస్ ముందు నీట్గా పెరిగిన లాన్ ఉంది. దానిలో అటు ఇటు బార్డర్గా పెంచిన రోజెస్ ఎంతో అందంగా ఉన్నాయి. ఆఫీస్ బిల్డింగ్కి బోర్డు మ్యారేజ్ కౌన్సిల్ అని ఉంది. క్షణంసేపు దాన్ని తదేకంగా చూసిన తరుణ్ కార్ స్టార్ట్ చేశాడు. మొదటి భాగం ఇంతవరకు అయిందండి. తర్వాత ఈ తరుణ్ మోహిత స్టోరీ కొనసాగింపు ఎలా ఉంటుందో ఇంకో భాగంలో చూద్దాం. మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.